అజెండా ఏమీ లేదని పార్టీని కాపాడుకోవాలనేదే తన తపనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయొద్దు అనేదే తన వాదన అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బాగుపడలేదని, పొత్తుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ నుంచి కేసీఆర్ కి నోటీసులు వస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ను కలిసే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల కలవలేకపోయారని అన్నారు. కేసీఆర్ కు లేఖ రాయడంలో తన తప్పేమీ లేదని, ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే లేఖ రాశారని చెప్పారు. లేఖ బయట పెట్టిందెవరో, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. చాలా సీనియర్ జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తోని వాక్చాతుర్యంతో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరింది, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని, తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడినరో, ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ. తనకి సొంత ఎజెండా అంటూ ఏమీ లేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయొద్దు అనేదే తన యొక్క వాదన అంటున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పట్ల. ఏంటి తేజ దీనికి సంబంధించి పూర్తి సమాచారం? లక్ష్మి, మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో కవిత ఎపిసోడ్ అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగానే చెప్పాలి. తనకు ఏ విధమైనటువంటి సొంత ఎజెండా లేదు, పార్టీని కాపాడుకోవటమే తన లక్ష్యం అనేటువంటిది అయితే మాత్రం కవిత చెప్పినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఇంతవరకు బాగుపడినటువంటి పరిస్థితి లేదు, బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు అనేటువంటి దానికి పూర్తిగా వ్యతిరేకం అంటూ కూడా కవిత, ఎమ్మెల్సీ కవిత అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగానే చెప్పాలి. ఇంకా తాను జైల్లో ఉన్నప్పుడే పూర్తిగా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగింది, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాను, కానీ దాన్ని పూర్తిగా అడ్డుకోవటమే నా లక్ష్యం అనేటువంటి స్థాయిలో కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం కాళేశ్వరం కమిషన్ కూడా కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కనీసం ఎందుకు కీలకమైనటువంటి నాయకులుగా చెప్పబడేవారు ఎవరు కూడా ఎందుకు స్పందించలేదు అనేటువంటిది కూడా ఒక ప్రశ్ననైతే మాత్రం ఇటు కవిత అయితే లేవనెత్తినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇక అంటే ఈ విధమైనటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ ఆవేదన తట్టుకోలేకే తన ఆవేదన చెందే ఈ విధంగా కూడా తన వ్యాఖ్యలు చేస్తూ కూడా కొన్ని లేఖ కేసీఆర్ కు రాశారన్నట్లుగా కూడా చెప్పారు. ఇక కేసీఆర్ కు లేఖ రాయడంలో తన తప్పేముంది అన్నట్లుగా కూడా కవిత అయితే ప్రస్తావించారు. ఇక లేఖ బయట పెట్టింది ఎవరో ముందుగా తేల్చాల్సి ఉంది, తేల్చి తీరాలి అన్నట్లుగా కూడా కవిత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో
తీవ్ర దుమారం రేపడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినాయి అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. అయితే తేజ ఇక్కడ చెప్పండి, లేఖ బయట పెట్టింది ఎవరో తేల్చాలి, దీని ప్రమేయంలో ఎవరెవరున్నాడు కూడా మొత్తం బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు కూడా కొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ పట్ల కూడా కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు తేజ? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలైతే దీనిపైన ఇంకా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ కొంతమంది మాత్రం కవిత పార్టీ పెడితే తప్పేంటి అనేటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేస్తుంటే, కానీ ఇది బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ లేదంటే బీజేపీ పార్టీకి కానీ పూర్తిగా అంటే ఒక అస్త్రంగా కూడా విమర్శించడానికి ఒక విమర్శనాస్త్రంగా కూడా కవిత వ్యాఖ్యలు ఉన్నాయనేటువంటి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం కొంతమంది చెప్తూ ఉన్నారు, ఇది పార్టీ మనుగడకు పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది, మీరు కొంచెం సంయమనం పాటించాలి, లేదంటే కేసీఆర్ కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మళ్ళీ రాకపోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, త్వరలోనే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ పాలన కోసం చూస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ వర్గాల్లో అయితే మాత్రం అంటే కేవలం ఇద్దరు ఇంట్లో కొట్లాట ఉంది, లేదంటే సొంత పార్టీలోనే ఆధిపత్య పోరు ఉంది అనేటువంటిది అది ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మనుగడకు మంచిది కాదు. పార్టీ కార్యకర్తలంతా కూడా చెదిరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వారంతా కూడా కొంత పూర్తిగా కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంయమనం పాటించాలి, ఏదున్నా కానీ అది అంతర్గతంగా చర్చించుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది అయితే మాత్రం కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కొంత కవితకు సూచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.